ప్రస్తుతం చూస్తే బెజవాడ జనసేన రాజకీయాలు అయితే వేడెక్కిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేతగా వ్యవహరించినటువంటి పోతిన మహేష్ జనసేన పార్టీకి అయితే రాజీనామా చేశారు. అయితే పోతిన మహేష్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాదాపు 22,000 ఓట్లను అయితే సాధించిన పరిస్థితి ఉంది. అయితే పోతిన మహేష్ గురించి చెప్పాలంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి పోతిన మహేష్ వచ్చారు. పోతిన మహేష్ జనసేన పార్టీలోకి రాకముందు జనసేనలోకి వచ్చిన తర్వాత కంపేర్ చేసుకుంటే ఒక అనామకుడుగా ఉన్నటువంటి పోతిన మహేష్కి జనసేన అధినేత విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ టికెట్ ఇవ్వడంతో పోతిన మహేష్ పేరు జిల్లా వ్యాప్తంగా తెలిసింది. అయితే తదనంతర కాలంలో జనసేన అధినేత పోతిన మహేష్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. విజయవాడ నగరానికి పోతిన మహేష్ని నగర అధ్యక్షుని చేసినటువంటి ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడలో ఎంతోమంది పేరు మోసిన రాజకీయ కుటుంబాలు ఉన్నటువంటి వారసులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా జనసేన అధినేత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పోతిన మహేష్కి ఆ స్థాయిలో గౌరవాన్ని కల్పించడంలో అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ పోతిన మహేష్కి పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని కనుక చూస్తే పోతిన మహేష్ కృతజ్ఞతనే మరిచి ఈరోజు జనసేన అధినేత మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒకానొక టైంలో విజయవాడ రాజకీయాల్లో వంగవీటి నరేందర్ లాంటి నేతలు జనసేన పార్టీలో చేరాలనుకున్నప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంగవీటి నరేందర్ లాంటి నేతలకి ఎలాంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ రోజుల్లో పోతిన మహేష్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా విజయవాడ వెస్ట్ టికెట్ని పోతిన మహేష్కి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే జన సైనికుల అండదండలతోటి విజయవాడలో తిరుగులేని నేతగా పోతిన మహేష్ అయితే ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోతిన మహేష్కి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఆ సర్వే రిపోర్ట్లు కానీ లేకపోతే సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలన్నింటినీ కూడా బేజీరు వేసుకున్నటువంటి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోతిన మహేష్ గెలిచేటువంటి పరిస్థితి లేదనుకుని నిర్ధారించుకున్న తర్వాత ఈ స్థానాన్ని అయితే భారతీయ జనతా పార్టీకి వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. అయితే పోతిన మహేష్కి జనసేన పార్టీ తప్ప మరి ఏ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి. అయితే గతంలో జరిగినటువంటి కార్పొరేటర్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం విజయవాడలో ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించలేనటువంటి పరిస్థితుల్లో పోతిన మహేష్ జనసేన అధిష్టానం అయితే పోతిన మహేష్ని పూర్తి స్థాయిగా గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే ఒక్క కార్పొరేటర్ అభ్యర్థిని కూడా గెలిపించలేనటువంటి వ్యక్తిని విజయవాడ నగరానికి ఇంకా ఆ నగరాన్ని ఆయన చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎంతోమంది కంప్లైంట్ చేసినప్పటికీ కూడా జనసేన అధినేత పోతిన మహేష్నే విజయవాడ నగరానికి అధ్యక్షుడిగా కొనసాగించాడు. విజయవాడ నగరం అంటే కమ్మ వర్సెస్ కాపు రాజకీయాలు పెద్ద ఎత్తున విజయవాడలో దాదాపు 4 దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పరిస్థితి. అలాంటి పోతిన మహేష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్కి జనసేన అధినేత పెద్ద ఎత్తున గుర్తింపునివ్వడమే కాకుండా ఎమ్మెల్యే టికెట్నిచ్చి ఆశీర్వదించి నగరాధ్యక్షుని చేసినటువంటి పరిస్థితి ఉంది. పోతిన మహేష్ కనుక జనసేన పార్టీలు కనుక చేరకపోతే కనీసం ఒక కార్పొరేటర్గా కూడా ఏ రాజకీయ పార్టీ అయితే ఆయనకైతే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక అనామకుడుగా ఉన్నటువంటి పోతిన మహేష్ని జనసేన అధినేత ఒక అసాధారణమైనటువంటి రాజకీయ శక్తిగా విజయవాడ తయారు చేశారు. అయితే పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని స్థానాలను త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పోతిన మహేష్కి అయితే సీటు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి సంబంధించి వంగవీటి మోనరంగ కుమారుడు వంగవీటి రాధా లాంటి వ్యక్తులకే కూటమిలో టికెట్ లేని పరిస్థితి. వంగవీటి రాధా విజయవాడ తూర్పు కానీ విజయవాడ సెంట్రల్ నుంచి కానీ పోటీ చేస్తాడని అందరూ అనుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సర్వేలు బేస్ చేసుకొని గెలిచేటువంటి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలనేటువంటి దిశలో అటు జనసేన అధినేత అదేవిధంగా తెలుగుదేశం అధినేత అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్ద ఎత్తున ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో వంగవీటి మోహనంగ కుమారుడు 2004లోనే ఎమ్మెల్యేగా గెలిచి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతగా గుర్తింపు పొందినటువంటి వంగవీటి రాధాకి సైతం కూడా టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి అయితే కూటమిలో చూస్తున్నాం. సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి కూటమికి సంబంధించి కేవలం 22,000 ఓట్లు, అందులో దాదాపు జనసేన అధినేతను చూసి 20,000 ఓట్లు వేసిన పరిస్థితి ఉంటుంది. కేవలం పోతిన మహేష్కి వ్యక్తిగతంగా ఒక 2,000 ఓట్లకు మించి పడేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పోతిన మహేష్ తన స్థాయిని తన పరిస్థితిని మరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి తాయిలాలకు పోతిన వెంకట మహేష్ ఆశపడి ఈరోజు జనసేన అధినేతను తన కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ జనసేన నేతలు బెజవాడలో పెద్ద ఎత్తున పోతిన మహేష్ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏ సామాజిక వర్గం అండదండతో పోతిన మహేష్ బెజవాడలో ఎదిగాడో, ఏ రాజకీయ పార్టీ అండదండతో పోతిన మహేష్ బెజవాడలో ఎదిగాడో వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా పోతిన మహేష్ దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు ఈరోజు మాట్లాడటం ఏదైతే ఉందో దాన్ని
చూస్తున్నటువంటి అది జన సైనికులైతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతిన మహేష్ లాంటి నేతలకి తాయిలాలు ఆశ చూపి వారి వైపుకి తిప్పుకొని జనసేన అధినేతను ఇష్టానుసారంగా మాట్లాడిస్తుందంటూ అటు బెజవాడలో జన సైనికులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పోతిన మహేష్ తన స్థాయిని తన స్థానాన్ని మరిచి అన్నం పెట్టినటువంటి చేతినే కరుస్తున్నాడు అని చెప్పేసి జన సైనికులు అయితే పెద్ద ఎత్తున పోతిన మహేష్ మీద మండిపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే ఒక కార్పొరేటర్ స్థాయికి కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పోతిన మహేష్ అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తనకు ఒక కార్పొరేటర్గా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి తనకు తాను కాస్త కూస్త అవగాహన ఉన్న పోతిన మహేష్ ఈరోజు జనసేన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో తాను పవన్ కళ్యాణ్ మోసం చేశాడని, కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడంటూ పోతిన మహేష్ మాట్లాడటం నిజంగా హాస్యాస్పదంగా ఉందంటూ బెజవాడలో జన సైనికులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కేవలం జనసేన పార్టీ నాయకుడిగానే పోతిన మహేష్ వెంట బెజవాడలో వేలాది మంది యువత నడిచారే కానీ పోతిన మహేష్కి వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి మైలేజ్ కానీ ఏ విధమైనటువంటి ఓటు బ్యాంకు కానీ బెజవాడలో లేదనేది అయితే స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. వైకాపా ఉచ్చులో పోతిన మహేష్ పడుతున్నారంటూ జన సైనికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.